ఈ డార్క్ లిప్స్కి డ్రై లిప్స్కి శాశ్వతంగా గుడ్ బై చెప్పేయండి. ఈ పళ్ళతో ఇలా చేశారు అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైంకే మీ డార్క్ లిప్స్ అయితే పింక్ కలర్లో మారిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. డార్క్ లిప్స్ని పింక్ కలర్లోకి మార్చుకోవడం ఇప్పుడు చాలా సింపుల్ అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు సీజన్లో దొరికే దీంతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వెంటనే డార్క్ లిప్స్ మొత్తం కూడా పింక్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. అంతే కదండి, చాలామందికి లిప్స్ మీద పొట్టులు లేవటం, లిప్స్ అనేవి డ్రై అవ్వటం, లిప్స్ నుండి బ్లడ్ రావటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. ఈ సీజన్లో దొరికే దీంతో మాత్రమే మనం చేయగలం. సీజన్ అంతా ఇవి మనకి అవైలబుల్గా ఉండవు, బట్ ఇప్పుడు మాత్రం అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం జీవితంలో లిప్స్ నుండి బ్లడ్ రావడం కానీ, లిప్స్ అనేవి డ్రై అవ్వడం కానీ జరగదు. అలాగే లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. ఎంత డార్క్ లిప్స్ ఉన్నా సరే వెంటనే పింక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతాయి. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు కోయ గురూజీ రామరాజ్ గారు. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ నేరేడు పళ్ళు. ఈ సీజన్లో మనకి చాలా బాగా దొరుకుతాయండి నేరేడు పళ్ళు అయితే. ఇక్కడ నేను 8 నేరేడు పళ్ళను తీసుకొని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. సీడ్స్ అయితే పక్కన పెట్టేసేయండి, సీడ్స్తో అవసరం లేదు. నేరేడు పళ్ళ వల్ల ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా డార్క్ లిప్స్ని పింక్ కలర్లో మార్చుకోవడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. నేరేడు పళ్ళని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని నేరేడు పళ్ళ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు వీలైనంత మెత్తటి పేస్ట్లా చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ముక్కలు యాడ్ చేస్తే మనకి మెత్తటి పేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇది పర్పుల్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడడానికైతే. సో ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 2-3 వీక్స్ వరకు అయితే పాడేం కాదు. ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ నేరేడు పళ్ళ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ అనమాట, ఇదైతే 1 స్పూన్ యాడ్ చేశాను. మరీ పౌడర్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి షుగర్ని. ఓకే, తర్వాత ఇందులో 1 స్పూన్ హనీ యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రషెడ్ షుగర్ యాడ్ చేశానండి. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే షుగర్ మనకి మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది కదా, సో అది యాడ్ చేశాను. మూడింటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది. ముందైతే ఇక్కడ నేను నా లిప్స్ చూపిస్తున్నాను, చాలా డ్రైగా డార్క్గా అయితే అయిపోయాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లిప్స్ నుండి పొట్టు లేవటం, కొంచెం బ్లడ్ కూడా వస్తుంది. కేరింగ్ అనేది ఇవ్వకపోతే లిప్స్ ఇట్లానే ఉంటాయండి. నేను చాలా మంత్స్ అవుతుంది లిప్స్కి కేరింగ్ అనేది ఇచ్చి. సో బిజీగా ఉండడం వల్ల లిప్స్ అనేవి ఇలా అయిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే ఈ స్క్రబ్ని చేస్తున్నాను. 2 మినిట్స్ అనేది లిప్స్ మీద స్క్రబ్ చేయండి, చాలా స్మూత్గా. ఇది మనకి స్మూత్గానే ఉంటుందండి, మరీ హార్ష్గా ఉండదు. షుగర్ని డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఇక్కడ మనం కొద్దిగా క్రషెడ్ షుగర్ని యూజ్ చేసాం కనుక మనకి మరీ అంత హార్డ్గా అయితే ఉండదన్నమాట. ఇది కొంచెం లిక్విడ్లా ఉంటుంది. మీరు ఓపిక్గా 2 మినిట్స్ మీ లిప్స్ మీద జస్ట్ స్క్రబ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఒక అద్భుతమే కనపడుతుంది. నేను నిజంగా చెప్తున్నాను. ఎన్నెన్నో చూసుంటారు, బట్ ఇలాంటిది ఎప్పుడు చూసుంటారు. 2 మినిట్స్ సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకోండి. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అయితే మీరే చూస్తున్నారు కదా. ముందైతే చాలా డార్క్గా అలాగే డ్రైగా ఉన్నాయి, ఇప్పుడైతే చాలా పింక్గా చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను లిప్ బామ్ ప్రిపరేషన్ చూపిస్తాను. చాలా సింపుల్గా చూపిస్తాను. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నేరేడు పళ్ళ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ నుండి జ్యూస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి జ్యూస్ని తీస్తున్నాను. మనకి
2-3 స్పూన్ల జ్యూస్ అనేది సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ జ్యూస్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక నేను చూపిస్తున్నాను నెయ్యి వల్ల లిప్స్ అనేవి చాలా హైడ్రేటింగ్గా స్మూత్గా ఉంటాయి. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత నేరేడు పళ్ళ జ్యూస్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ జ్యూస్ యాడ్ చేసి మనం మిక్స్ చేస్తుంటే మనకి పింక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. 2-3 నిమిషాల టైంలోనే మనకైతే రెడీ అయిపోతుంది. కలర్ చూసారు కదా, చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకుంటూ పింక్ కలర్లో వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇలా బేబీ పింక్ కలర్లో అయితే వచ్చేస్తుంది. ఇదే మన లిప్ బామ్. దీన్ని ఏదైనా ఒక చిన్న కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్లో ఇది మొత్తం కూడా సెట్ అయిపోయి మనకి బ్యూటిఫుల్ లిప్ బామ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో నేను యాడ్ చేశాను. నెయ్యి ప్లేస్లో మీరు కావాలనుకుంటే వ్యాజిలిన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెయ్యి వల్ల ఏంటంటే లిప్స్ చాలా హైడ్రేటింగ్గా స్మూత్గా ఉంటాయి. నెయ్యి అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుంది కనుక సో నేను నెయ్యిని యూజ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, లిప్ బామ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ కలర్లో ఉంది కదా. సో ఇప్పుడు ఈ లిప్ బామ్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలా వదిలేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది మనకి సెట్ అయిపోతుంది అనమాట. బయట మార్కెట్లో కొనే లిప్ బామ్ లానే ఉంటుంది. సో చూడండి ఎలా ఉందో, పింక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. లిప్ బామ్ అప్లై చేసేటప్పుడు లిప్స్ అయితే చాలా హైడ్రేటింగ్గా స్మూత్గా అనిపిస్తాయి. మనం ఎటువంటి లిప్స్టిక్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి కలర్ని కూడా ఇస్తుంది అనమాట. అంటే లైట్గా పింక్ కలర్లో మన లిప్స్ అనేవి ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. డేలో 2 టైమ్స్ అనేది మీరు లిప్ బామ్ని అప్లై చేసుకోవాలి. 2 టైమ్స్ అనేది వీక్లీ స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడే మీ లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ నేరేడు పళ్ళ లిప్ బామ్ని ట్రై చేసినట్లయితే మీ లిప్స్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అస్సలు డార్క్నెస్ రాదు. లిప్కున్న పిగ్మెంటేషన్ కూడా పోతుంది. చాలామందికి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, సో అది కూడా రిమూవ్ అయ్యి న్యాచురల్గానే మీ లిప్స్ అనేవి పింక్ కలర్లో ఉంటాయి. నేరేడు పళ్ళు వల్ల మన లిప్స్ అనేవి చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంటాయండి. ఎంత డార్క్గా ఉన్న లిప్స్ అయినా సరే పింక్ కలర్లో మారడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది ఈ రెమెడీ. మీరు వారంలో 2 సార్లు స్క్రబ్ ట్రై చేయండి. లిప్ బామ్ మాత్రం ప్రతిరోజు డైలీ 2 టైమ్స్ అనేది యూజ్ చేయాలి. మార్నింగ్ టైంలో, అలాగే నైట్ పడుకోబోయే ముందు నైట్ టైమ్స్ కూడా యూజ్ చేయండి. ఇవి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెమెడీ. ఇప్పటి వరకు చాలా చూసాము, చాలా విన్నాము అనే వాళ్ళకైతే ఇదే నా సమాధానం అండి. ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా చాలామంది డార్క్ లిప్స్తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లిప్స్ అనేవి నిజంగా చాలా స్మూత్గా ఉంటాయి ఈ రెమెడీ తర్వాత. మనకి కలర్ కూడా బయట మార్కెట్లో కొనే లిప్ బామ్ కలర్లోనే ఉంటుంది కదా, చాలా బేబీ పింక్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి చూడడానికైతే. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వీలైతే బయట కూడా స్టోర్ చేసుకోండి. బయట అయితే ఒక 1 వీక్ మాత్రమే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మనకి 1 మంత్ నుండి 2 మంత్స్ వరకు అయితే ఉంటుంది ఈ లిప్ బామ్. సో నేను ఇంత క్లియర్గా చెప్పాను కనుక మీరు ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.